మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడినటువంటి వచ్చిన ఈ ఎలక్షన్స్లో గోపీనాథ్ గారు మిస్సెస్ పోటీ చేస్తున్నారు. గత 3 దఫాలుగా జూబిలీహిల్స్ ప్రజల మన్ననలు పొంది ఏకగ్రీవంగా అధిరథంగా గెలుస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రాతిపదికగా ఈ ఎలక్షన్స్లో మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ని ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. నగర ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంతో అభిమానంతో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి పట్ల నగర ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా మొత్తం కంప్లీట్ అన్ని సీట్లు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చూస్తుంటే మరి చాలా ఇదిగా ఉంది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరి మున్సిపల్ శాఖ మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంచుకొని మరి ఇంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తే మరి ఇది చాలా గొప్పగా మేము పరిపాలిస్తున్నామని మీరు అనుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటాము.